వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త అలచల్ చేస్తుంది. దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నటకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ఎవరైతే శిరీష్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయినప్పుడు హీరో రామ్ చరణ్ కానీ డైరెక్టర్ శంకర్ గారు కానీ కనీసం మాకు కాల్ చేసి మాట్లాడలేదు, మమ్మల్ని ఆదుకునే పని చేయలేదని చెప్పడం జరిగింది. ఈ ఇష్యూ మీద రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజు గారికి ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది, హెచ్చరించారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు ఓపు పట్టారు వాళ్ళు కూడా, ఫ్యాన్స్ కూడా చాలా ఓపు పట్టారు. నేను ఆ రోజు చెప్పాను, సినిమా రిలీజ్ చేసినప్పుడే మీరు తప్పుడు టైం రిలీజ్ చేశారు. 9వ తారీఖు అనేది ప్రపంచం అంతా టూరింగ్లో ఉంటారు, ప్రపంచం అంతా మొత్తం టోటల్గా ఊర్లకు వెళ్ళాలని ఒక సంక్రాంతి టైంలో ఉంటారు. ఆ డేట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పాను. తర్వాత మీకు వెంటనే ఆ సినిమా మీద వెంటనే పడిపోయింది డాకు మహారాజు పడిపోయిన సెకండ్ ఇయర్ లేపేశారు. వెంటనే మరి 14వ తారీఖు సినిమా రిలీజ్ అయిపోయింది, మొత్తం పడేసి సినిమాని మీకు 1 వీక్తోనే లాస్ట్ అయింది. ఓకే, ఇక్కడ కలెక్షన్లు ఉన్నాయా లేవా, కలెక్షన్లు ఏమైంది ఏంటయింది అనేది ఫస్ట్ కలెక్షన్ దాకా తీసుకెళ్లవలసింది బాధ్యత ప్రొడ్యూసర్ది. పబ్లిసిటీ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లవలసింది ప్రొడ్యూసర్ది. హీరోగా ఉన్న హీరోకి ఇమేజ్ ఉంది, హీరోకి వెళ్తుంది కదా. ఇవన్నీ మనం ఒకటి సినిమా ఫ్లాపు హిట్టు, మీరు ఫ్లాప్ అంటారు, నేను హిట్ అంటాను. ఆ రోజు ఈరోజు నేను ఇప్పుడు అదే కట్టుబడి ఉన్నా. మీకు హిట్ అంటానికి మీ ఫ్లాప్ అంటానికి ఏంటి కారణం? మీకు డబ్బు రాలేదు కాబట్టి ఫ్లాప్. నేనేమంటాను, సబ్జెక్ట్ పరంగా సూపర్ హిట్ అంటాను. నేషనల్ అవార్డు విన్నర్ ఈ సినిమా, అమ్మాయిలు నేషనల్ అవార్డు విన్నర్ ఈ మూవీ. ఎందుకు మీరు ఈ సినిమాని మీరు గద్దర్ అవార్డులో పెట్టలేదు? ఒక ఎలక్షన్ ఎలా జరగాలో నిజాయితీగా టిఎన్ శేషన్ గారి లాగా ఒక ఎలక్షన్ ఐఏఎస్ ఆఫీసర్గా దాంట్లో కర్తవ్యం నిర్వహించారు. ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో ఐపీఎస్ ఆఫీసర్కి ఏ విధంగా మన చట్టాలు ఉంటాయో ఆయన ఏ విధంగా చేతిలో తీసుకోవచ్చో, రాజకీయ నాయకుడికి ఐఏఎస్ ఆఫీస్ ఇస్ పవర్ఫుల్, ఐపీఎస్ ఆఫీస్ ఇస్ పవర్ఫుల్ అనేది చూపించాడు. రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఏ పక్షాన్ని ఉండాలి, ఉండాలి ప్రజల పక్షాన్ని ఎలా ఉండాలి, ఒక ట్రైబల్ ఏరియాలో మొత్తం టోటల్గా యురేనియం కానీ ఇంకోటి కానీ అవన్నీ దోచుకొని పేదల సంపదని దోచుకుంటే ఈ రాజకీయ నాయకుడికి ఏం చెప్పాలి అనే దానికి అప్పన్న క్యారెక్టర్ చూపించారు. మరి ఇంత చక్కటి సినిమాని ఫ్లాప్ అని మీరు ఎలాగ అనగలుగుతున్నారు? ఏ ముఖం పెట్టుకొని అనగలుగుతున్నారు? నెంబర్ 4 సంవత్సరాలు రామ్ చరణ్ గారు మీకోసం వెయిట్ చేసి మీ సినిమా కోసం ప్రాణం పెట్టి మీకోసం మీ సూపర్ డూపర్ ఇచ్చిన గ్లోబల్ స్టార్ సూపర్ డూపర్ హిట్ RRR ఇచ్చిన సినిమా తర్వాత ప్రాణం పెట్టిన తర్వాత 4 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ సినిమా కోసం ఆయన ఫ్లాప్ హిట్ అని డిస్కస్ చేయలేదే. ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది, ఒక సినిమా హిట్ అవుద్ది, మేబీ ఇస్ ద డిస్కషన్. కానీ అది ఫ్లాప్ కాదు, సినిమా రూపంగా సూపర్ హిట్. ఓకే, కలెక్షన్ రూపంగా డేట్ ఈజ్ రాంగ్. నేను డేట్ ఈజ్ రాంగ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఒప్పుకోండి, డేట్ ఈజ్ రాంగ్ అయిపోయింది. అలాంటి సినిమాని మళ్ళీ మీరు ఇప్పుడు ఎందుకు సందర్భం కానప్పుడు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు దిల్ రాజు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ప్రెస్ వాళ్ళు అడిగారు, నో కామెంట్. అది సందర్భం కాదు, తమ్ముడి కోసం చెప్పండి అని చెప్పాలి. ప్రతిదీ నేను అన్ని నిజాలే చెప్తాను, నేను అబద్ధాలు చెప్పనంటే కరెక్ట్ కాదు. అది అధికార వీరమల్లు కోసం కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఒక మెగా ఫ్యామిలీని, కొడిదర ఫ్యామిలీని మీరు టార్గెట్ చేసినట్టే ఫ్యాన్స్కి అర్థమవుతుంది. దాని మీద వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఎక్కడ తప్పు లేదు. వాళ్ళు బాధను వెల్లబుచ్చారు, వాళ్ళ కష్టాన్ని వెల్లబుచ్చారు. వాళ్ళు చిరంజీవి గారు నేర్పిన క్రమశిక్షణ కోసం ఓపు పట్టి ఉన్నారు. ఆయన క్రమశిక్షణలో ఆయన బాటలో మంచి చేయడమే తెలుసు, మంచి చూపడమే తెలుసు, మంచి దారి చూపడమే తెలుసు, హెల్ప్ చేయడమే తెలుసు, ప్రాణం పెట్టడమే తెలుసు. కొనిదల ఫ్యామిలీకి వాళ్ళకి ఎదుటివాడిని చెడ్డ చేద్దాం, ఎదుటి వాళ్ళని ముంచేద్దాం, ఎదుటి వాళ్ళ సినిమాని ఫ్లాప్ చేద్దాం అనే ఆలోచన ఎప్పుడూ కొనిదల ఫ్యామిలీకి లేదు. రామ్ చరణ్ గారిది అయిపోయింది, ఇంకో సినిమా షూటింగ్ చేస్తున్నాడు, అయిపోయింది. దీంట్లో మీకు ఏ సందర్భంలో ఆయన ఫోన్ చేయలేదా, మీరెందుకు చేయలేదా, బిఫోర్ కమ్యూనికేషన్స్ ఏమున్నాయి, బిఫోర్ కమ్యూనికేషన్ పబ్లిసిటీ ఏమున్నాయి, బిఫోర్ ఏ ప్రాబ్లం ఉంది అనేది నేను ప్రెస్ ముందు చెప్పను. అది అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు, రామ్ చరణ్ గారికి తెలుసు, ఫ్యాన్స్కి కూడా తెలుసు. ఈ విషయంలో నేను దాని జోలికి వెళ్ళను. కానీ ఈ విధంగా ఆయన మార్చడం అనేది తప్పు, ఆయన ఈ డిస్కషన్ చేయడం అనేది తప్పు. మీరు ఎంతసేపు మంచి హిట్ ఇవ్వాలనుకోండి, ఇది ఫ్లాప్ అని చెప్పడం తప్పు అంట. మీకు నష్టం వచ్చింది, భారీ బడ్జెట్ తీశారు, ఆ భారీ బడ్జెట్లో కవర్ అయ్యిందా లేదా అనేది అది ఒక ప్రొడ్యూసర్గా నష్టం లాభాలు భరించాల్సిన బాధ్యత మీకుంది. ఇప్పుడు మీకు సంక్రాంతికి వచ్చిన 300 కోట్లు వచ్చాయి అనుకుందాం.
ఈ 300 కోట్లకి హీరోకి ఇచ్చారా వాటా? ఈ 300 కోట్లు హీరోయిన్కి వాటా ఇచ్చారా? ఈ 300 కోట్లలో డైరెక్టర్కి వాటా ఇచ్చారా? అన్నీ పంచగా మీకేం మిగిలింది చెప్పండి? ఒక రెమ్యునేషన్ ఏదో అనుకుంటాం, పర్సంటేజ్ ఏదో అనుకుంటే ఇస్తాం కదా. మరి ఇవన్నీ మనం అంటే మన టీవీ ముందు మాట్లాడే సందర్భాలు కావు. దయచేసి ఒక్కొక్క సందర్భాలు కొన్ని మాట్లాడకూడదు. దిల్రాజు గారికి అనేది ఓకే. శిరీష్ గారు అంటారు ఆయన ఫస్ట్ టైం మాట్లాడారు. ఓకే, ఇది ఫస్ట్ టైం నిజం మాట్లాడారు. ఆయన బాధను వెళ్ళబుచ్చాడు అంతే తప్ప ఆయన సారీ కూడా చెప్పాడు. ఎవరిని కూడా ఇంకో మాట్లాడాలి, ఇంకొకరు ఎవరిని ఏమనలే. ఆయన మనసులో ఉన్నది చెప్పాడు. ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఆయన నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన మామూలుగా బయట కూడా అదే ముఖమాటంగా చెప్తాడు. మైకు ముందు ఒకటి, వెనక ముందు ఒకటి చెప్పలేదు. కనుక ఆ దిల్రాజు గారు దీన్ని అసలు ఈ డిస్కషన్ ఇస్ కరెక్ట్ కాదు. సార్ ఏదైతే ఇప్పుడు ఫ్యాన్స్ లేఖ రాశారు, ఆ లేఖలు ఏం రాశారంటే లాభాలు వచ్చి సినిమా లిట్ అయితే దిల్రాజు గారి అకౌంట్లోకి వెళ్తుంది, సినిమా ఫ్లాప్ అయినప్పుడు రామ్ చరణ్ ఏదైతే హీరో డైరెక్టర్ అకౌంట్లోకి వెళ్తుందా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇంకోసారి గేమ్ చేంజర్ మూవీ గురించి ఎవరైనా మాట్లాడితే మాత్రం సీరియస్గా ఉంటుంది, ఇది హెచ్చరిక అని చెప్పి కబడదారని రాశారు. నేను ఒకటే మాట చెప్పాను, సినిమా ఫ్లాప్ అన్నోడు ఈరోజు కాదు, నేను అప్పుడు సినిమా రిలీజ్ అయిన 3-4 రోజులకి చెప్పాను. ఫ్లాప్ అన్నోడు తాత తీస్తా అని చెప్పా, ఆ రోజే చెప్పా. ఇది ఫ్లాప్ అంటే కాదు, మీరు చేసిన తప్పులు దాని మీద పడేశారు, మీరు చేసిన తప్పులు దాని మీద పడేశారు, ఇంకో డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఫ్యాన్స్ అదే మాట చెప్పారు ఇప్పుడు, అంతే తప్ప నేను ఒకటే చెప్తున్నాను. దీని దాకా ఇక్కడ అయిపోయింది. ఇది ఇంకా ఓకే. దిల్రాజు గారు ఆయన కావాలని కోరుండి తెచ్చుకుంటున్నాడే తప్ప ఏది ఎవరు ఏంది సందర్భం ఆ సందర్భం లేకుండా అడుగుకుంటూ ఉంటే సరిపోయేది. దిల్రాజు గారు ఓన్లీ జస్ట్ దాని మైండ్లో అది తమ్ముడి విషయంలోకి వచ్చేటప్పుడు ఇది మీరు ఈ డిస్కషన్ అనండి. ప్రెస్ వాళ్ళు నన్ను అడుగుతున్నారు, మమ్మల్ని ముంచేస్తున్నారు కాదు, మనం చెప్పే విషయం. ఇప్పుడు మీరు ఇందాక నన్ను ఏదో అడుగుతారు, నేను చెప్పను, నేను జరగవలసిందే చెప్తాను. అలాంటిది మీరు అక్కడితో కట్ చేయాలి. కాకపోతే ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఇక్కడితోనే అయిపోవాలని రామ్ చరణ్ గారి సినిమా రేపు బుచ్చిబాబు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆయన రామ్ చరణ్ గారికి భవిష్యత్తు ఉంది. ఒక రంగస్థలం, ఒక ఏ త్రిబులారు ఏ సినిమాకైనా క్యారెక్టర్ తీసుకుని వెళ్ళిపోగలడు. కనుక ఆయన గ్లోబల్ స్టార్, ఆస్కార్ అవార్డు గ్రహీత. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆయన మంచితనానికి, మానవత్వానికి తండ్రికి తగ్గ తనయుడు. అంటే తండ్రికి తగ్గ తనయుడు, చిన్నాన్నకు తగ్గ తనయుడు. అంటే వాళ్ళ కుటుంబంలో అతి మంచి వ్యక్తి ఎవరైనా ఉంటే చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంకెవరు ఉండరు కూడా. ఎందుకంటే రామ్ చరణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా హెల్పింగ్ నేచర్ చేసే అలవాటు ఉంది. అందుకని కొనిదల ఫ్యామిలీకి చెయ్యి ఇవ్వడమే తెలుసు, చాపడం తెలియదు. అలాగే అందుకనేసనే ఆయన 4 సంవత్సరాలు మీకోసం వెయిటింగ్ చేసి 4 సంవత్సరాలు మిమ్మల్ని సినిమా కోసం 4-3 సినిమాలు వదులుకున్న వ్యక్తికి మనం మాట్లాడకూడదు కూడా. మనం పెద్ద హిట్ అయిన తర్వాత మీకు ఇచ్చిన డేట్స్ కనుక మీరు వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు డిస్కషనే చేయకూడదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఏదైతే దీనికి మళ్ళీ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందంటారా దిల్రాజు గారు? లేదు, ఇంకా అయిపోయింది, ఇక్కడితో క్లోజ్. దయచేసి అందరూ కూడా ఫ్యాన్స్ కూడా శాంతించాలి, శాంతించి ఇక్కడితో క్లోజ్ చేసేస్తే అవుద్ది. ఆయన సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం, రామ్ చరణ్ గారిని సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. కనుక సందర్భం లేనప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే కరెక్ట్గా ఉండదు, కరెక్ట్ కాదు కూడా.